చికెన్ కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా. ఒక్కసారి చేసుకొని చూడండి. కొంచెం నూనె పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిన్న కట్ వేసుకుని ఆనియన్ ముక్కలు వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నది వేసుకొని బాగా కలిపి ఉప్పు వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి, ఉడికించుకోండి. దాని తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోండి. మీదికి చాలా బాగుంటుంది. ఒక 2 నూనెలో వేయించుకొని వేసేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు అంతా. కొంచెం కసూరి మెంతి వేసుకోండి. పసుపు వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. దాని తర్వాత కొంచెం మిక్సీ పట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కళ్యామాకు కొంచెం గిన్నెడంతా తీసుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. అది వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తగినంత కారం వేసుకోండి. ఒక గ్లాసులో వాటర్ వేసుకొని ఉడికించుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసుకొని చూడండి. ఎప్పుడు మసాలాలు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.